దేవుని పరిశుద్ధ నామంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకారుడా, నమ్మదగినవాడా, ప్రభువానికి స్తుతులు, స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభా నిన్నటి దినాన అనేక విషయాలు మేము తెలుసుకున్నాం తండ్రి ప్రభా. ఈరోజు కూడా ప్రభా అనేక విషయాలు ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచమని, నీ జ్ఞానం ద్వారా నడిపించమని ప్రభా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నిన్నటి దినాన మనము ఆత్మ ఫలాలు గురించి మనం మొదటి ఫలం గురించి తెలుసుకున్నాం, ప్రేమ గురించి. నేను ఒకసారి మరి రివైండ్ చేద్దాం అనుకున్నాను. మనకు ఆల్రెడీ తెలుసు 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి. అందులో మొదటిది ప్రేమ. ప్రేమ అనేది మనం చూడొచ్చు అన్నమాట. ఈ లోకంలో ఏది శాశ్వతమైనది కాదు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు మాత్రమే మనల్ని ప్రేమించదగినవై ఉన్నాడు కాబట్టి మనం దేవుని మాత్రమే ప్రేమించాలి. ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలో చూసినా కూడా ఎవరైనా మన దగ్గర ఒక వ్యక్తి, ఒక మనుషులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మ ఫలాలను బట్టి వారిని పరీక్షించాలని మనం మత్తయి సువార్తలో మనం చూసాం. వారు ఎలాంటి పరిస్థితి, ఎలాంటి వ్యక్తి వాళ్ళు, ఎవరిని మనం ఎలా ప్రేమించాలి అనేది మనం దేవుడు ప్రతి ఒక్క విషయం బైబిల్ గ్రంథంలో తెలియపరిచాడు అన్నమాట. ఈరోజు రెండవ చూద్దాం. రెండవ ఫలం ఏమనగా సంతోషం. సంతోషం అనేది మనం ఇంగ్లీష్లో జాయ్ అని పిలుస్తాం. ఇక్కడ మీరు రెండు విధాలు చూడవచ్చు. హ్యాపీ అంటే ఆనందం, జాయ్ అంటే సంతోషం. ఆనందం వేరు, సంతోషం వేరు. ఆనందం అనేది కొద్ది నిమిషాల వరకే, మనం కొద్దిసేపు వరకు మనం ఆనందిస్తాం. సంతోషం అనేది జీవితాంతం మనము అనుభవిస్తాం అన్నమాట. మనం అనేక రకాల సంతోషం మనం చూడవచ్చు. మనం లోకపరంగా చూస్తే మనుషులు ఏ విధంగా డబ్బులు సంపాదిస్తే సంతోషం, జాబ్ సంపాదిస్తే సంతోషం, అలాగే ఏమైనా కొత్త బైక్ కొంటే సంతోషం, ఏమైనా కొత్త ఇల్లు కొనుక్కోవడం అనేది కూడా అది సంతోషం. అనేక విషయాలు మనం చూడవచ్చు. అవన్నీ తాత్కాలికమైనవే, అవి శాశ్వతమైనవి కావు. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవుడు ఆదామును సృజించినప్పుడు హవ్వని కూడా సృజించాడు. కానీ వాళ్ళకి తోటలో వాళ్ళకి సంతోష అనే ఫలాలను వాళ్ళకి అనుభవించడానికి ఇచ్చాడు. వాళ్ళకి శాశ్వతంగా స్వేచ్ఛగా ఉండడానికి ఇచ్చాడు. కానీ వాడు చేసే పాపమును బట్టి వాళ్ళు ఆ సంతోషాన్ని కోల్పోయారు, దేవుని నుంచి దూరం అయిపోయారు. మనం ఆ విధంగా చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు ఆనందించుమున మీరు బలము పొందుదురు. యెహోవా యందు ఆనందంతో ఉంటే మాత్రమే మనము బలము పొందుకుంటాం. నువ్వు ఏ సమయంలో బలహీనంగా ఉన్నావో, ఏ ఆలోచనలతో ఉన్నావో, ఏ తలంపులతో ఉన్నావో, అనేకమైనవి ఉన్నా కూడా యెహోవా యందు ఆనందిస్తే మనం బలం పొందుకుంటాం అన్నమాట. మనకు మనం బాహ్యపరంగా చూస్తే మనం బలం పొందుకోవడానికి అనేక ఆహారాలు, అనేక ప్రోటీన్స్ తీసుకుంటాం. కానీ దేవుని యందలి సంతోషం, ఆనందం కావాలంటే యెహోవా యందే అన్నమాట. అలాగే మనం చూడొచ్చు. ఫిలిప్పీ 1వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారికే సాధ్యమైన ప్రేమ, కృప, ఆశీర్వాదాలు, వాగ్దానాలు, దేవునితో సాన్నిహిత్యం మొదలైన వాటి మూలంగా కలిగే ఆనందం. ఇక్కడ మనం క్రీస్తు యందు విశ్వాసించిన వారికే మాత్రమే అంటే మరి ఇక్కడ విశ్వాసం వేరు, నమ్మకం వేరు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నది నమ్మకం. నేను ఇక్కడ లేకున్నా కూడా మీరు వింటారు చూడండి, అది విశ్వాసం. ఇప్పుడు మనం క్రీస్తు యందు విశ్వాసించిన వారికి మాత్రమే ఏమేమి కలుగుతాయంటే ప్రేమ, కృప, ఆశీర్వాదాలు, వాగ్దానాలు, దేవునితో సాన్నిహిత్యం అనేవి
ఆయన మూలంగానే కలుగుతాయి. అవే దేవుని యందలి ఆనందం, సంతోషం అన్నమాట. అలాగే చూడొచ్చు. కీర్తన 16:11లో ప్రభు సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధిలో మనము విశ్రాంతి దినమున మనం ఆయన సన్నిధికి వెళ్తాం. అనేక బాధతో, కష్టాలతో, అనేక ఆలోచనలతో దేవుని సన్నిధికి వెళ్తాం. కానీ ఏదో ప్రార్థన చేసుకుంటాం, ఏదో వస్తాం అన్నది కాదు గానీ, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. చెప్తున్నాడు కదా! ప్రభు సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఉంటే సంపూర్ణ సంతోషం కలదు. ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం, ఆయనను ప్రార్థించడం అవే మనకి సంతోషంగా మనకి ఇస్తాయన్నమాట. సంపూర్ణ సంతోషం. అలాగే ప్రసంగి 2:20లో దైవ దృష్టికి మంచివానిగా ఉండు వారికి దేవుడు ఆనందమును అనుగ్రహించును. ఆయన దృష్టికి మంచివానిగా ఉండు వారికి దేవుడు ఆనందమును అనుగ్రహించును. దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే ఆయన సన్నిధికి, ఆయన రాజ్యానికి రండి అని చెప్పినా కూడా మనము లోకానుసారంగా, లోకపరంగా అవి కావాలి, ఇవి కావాలని వెంబడిస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన దృష్టికి మంచివానిగా ఉండు వారికి, ఆయన దృష్టికి ఆయన కార్యాలు ఎవరు చేస్తారు అనేది పైనుంచి దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆయన దృష్టికి మంచిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకు దేవుడు ఆనందమును అనుగ్రహించాడు. మనం ఇక్కడ 2 విధాల ఆనందం చూడొచ్చు. ఆనందంలో 2 విధాలు. దేవుని ఆధారం చేసుకొని ఉండే సంతోషము, విచారంలో దేవుని ఆధారం చేసుకొని సంతోషం. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో దేవుని ఆధారం చేసుకునే సంతోషము ఏం జరుగుతుందంటే, ఒక పాపి తన పాపం కొరకు పశ్చాత్తాప పడినప్పుడు ఆయన హృదయంలో సంతోషం అనే ఫలము ప్రారంభమవుతుంది. మనం ఆ సంతోషం ఫలం అనే ప్రారంభం అయినప్పుడు ఆయన అంతరంగంలో సంతోషం అనే పరిస్థితులు, ప్రభావము దినదినమున అభివృద్ధి చెందుతాయి. అలాగే మనం చూడొచ్చు. కీర్తన 51:12లో దావీదు చెప్తాడు, దావీదు జీవితంలో తన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాప పడినప్పుడు సంతోషం అనే ఫలము పొందెను. దావీదు పాప ఊబిలో పడి ఉన్నప్పుడు ఆయన పాపంని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు ఆయనకి సంతోషం అనే ఫలము అభివృద్ధి పొందిందనమాట. ఇది మనం దేవుని ఆధారం చేసుకునే సంతోషం. అలాగే ఇంకొక రెండో విధానం సంతోషం చూద్దాం. విచారంలో దేవుని ఆధారం చేసుకునే సంతోషం. మనం విచారంలో, బాధలో, కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో కూడా దేవుని ఆధారం చేసుకునే సంతోషం కూడా మనము అనుభవించాలి. అలాగే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యెషయా 61:3లో ఉంటుంది, షద్రకు, మెషక్, అబేద్నెగోలకు కలిగిన శ్రమలలో వారు విచారంతో ఉన్నారు. కానీ ప్రభువుని ఆధారం చేసుకుని వారు సంతోషంగా అగ్నిగుండంలోకి వెళ్ళుటకు సిద్ధపడ్డారనమాట. వారు అగ్నిగుండంలోకి కూడా వెళ్ళుటకు సిద్ధపడ్డారు. అప్పుడు వాళ్ళు సంతోషముగా వెళ్ళారు. దేవుని గొప్ప కాపుదల, దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని సంతోషం వారికి ఉందని అనుభవించి ఆ దేవుడు వారిని అనుగ్రహించాడనమాట. ఇది యెషయా 61:3లో మనము చూడవచ్చు అన్నమాట. మనకు బయట అనేక సంతోషాలు, అనేక రకాలు, ఉన్నాయి. కానీ దేవుని సన్నిధంలో, దేవుని హృదయంలో ఉండే సంతోషమే వేరు. అలాగే మనం చివరిగా చూస్తే హెబ్రీయులు 12:2 ఉంటుంది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువని సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన ఆనందం కొరకు, మన విడుదల కొరకు, మన కొరకు ఆయన ఆయన ఆనందం కొరకు అవమానం భరించాడు. ఆయన అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి, రక్తం కార్చి, ముళ్ళ కిరీటము ధరించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడనమాట. కాబట్టి మనం మరొకసారి గమనిద్దాం. మనకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఒక ఆ ఫలము చెడిపోయినది ఉంటే ఆ ఫలాన్ని మనం తినకుండా పారేస్తాం. అలాగే మన ఈ వరాలలో మనం ఈ ఫలములలో మనకు అనేకమైన ఫలములు, ఒక్క ఫలము లేకున్నా కూడా మనము
క్రైస్తవులుగా మనము పిలువబడకుండా ఉంటాం అన్నమాట. ఒకసారి గమనిద్దామండి. మనం ఏ ఫలం పొందలేక ఉన్నాం, ఏ ఫలం మనకు లేదో ఒకసారి మనము దేవుని యందలి పశ్చాత్తాపపడి మనము అడుగుదాం. మన హృదయాన్ని దగ్గరగా ఉందాం. కనీసం ఇప్పుడు నుంచైనా, ఈ రోజు నుంచైనా ఆ ఫలాలను పొందుకునే భాగ్యం మనం దేవుని యందలి నుంచి దక్కించుకుందాం. చిన్న ప్రార్థన అండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ రెండవ ఫలం గురించి ప్రభా అనేక విషయాలు మాకు తెలియపరిచిన విధానం బట్టి నీకే స్తోత్రం నాయన. దేవా, మా హృదయాల్లో, మా జీవితంలో, మా బాధల్లో, మా కుటుంబంలో, మా అనేక విధాములుగా ప్రభా నీ సంతోషము ప్రభా వస్త్రము మాకు దయచేయండి తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రం నాయన. ప్రభా, అనేక మా కష్టాలలో, బాధలు మీరే తోడు ఉండండి, కృప అనుగ్రహించండి, నీ ప్రేమను నింపండి ప్రభా. నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రభా నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో ప్రభా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాక్యం ద్వారా ఈరోజు మీతో దేవుడు మాట్లాడాడని నేను గట్టిగా నమ్ముచున్నాను. వందనాలు చెల్లిస్తున్నాను.